డాక్టర్ బూసి వెంకట్రావు, కన్వీనర్, విదసం ఐక్యవేదిక. గత ప్రభుత్వ హయాంలో దళితుల మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడుల నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కసిగా ఓడించాలని చెప్పి ఊరూరా తిరిగి ప్రచారం చేసి కూటమి ప్రభుత్వానికి కీలక భూమిక వహించింది విదసం ఐక్యవేదిక. కానీ మాకు చేదు అనుభవాలు నిన్నటి నుండే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజున ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్మార్గాలకు కూడా శ్రీకారం చుట్టారు, దాడులకి శ్రీకారం చుట్టారు, అవమానాలకు శ్రీకారం చుట్టారు, అంబేద్కర్ అవమానించడానికి శ్రీకారం చుట్టారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు గ్రామంలో ఒక చోట అక్కడ దళిత అంబేద్కరిస్టులు కట్టుకున్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీలని మూకతో వచ్చి యువకుల్ని రెచ్చగొట్టి దాన్ని తొలగించాడు. దానికి ఏం కారణం చెప్తున్నాడు? గుడికి అడ్డుగా ఉంది, దేవాలయానికి వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీశాను అంటున్నాడు. ఎస్, దేవాలయానికి అడ్డుగా ఉంటే ఖచ్చితంగా తీసేద్దాం, మేమే వచ్చి తొలగిస్తాం. దానికి చేయాల్సిన ప్రక్రియ ఏంటి? మీరు తహసీల్దారికి చెప్పండి, పోలీసు వారికి చెప్పండి, వారు అక్కడ పెట్టిన వారికి చెప్తారు తీసుకోండి అయ్యా అని. వాళ్ళు తీసుకోకపోతే మీరే తీసేస్తారు. ఇది నిజంగా 10 మందికి అడ్డు ఇబ్బందికరమంటేనే. మేము ప్రజాస్వామ్యవాదులమి. కానీ నీకు బలం ఉందని, అధికారం ఉందని అహంభావంతో రాజ్యాంగ నిర్మాత, జాతీయ నాయకుడైనటువంటి అంబేద్కర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు రఘురామకృష్ణరాజు గారు. ఇది పద్ధతి కాదు అని చెప్పి విదసం హెచ్చరిస్తూ ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మా ఊరిలోనే ఉన్నారు. వారిని మేము కలబోతూ ఉన్నాం. పార్టీ తరఫున ఆయన సస్పెండ్ చేయాల. ఇది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు గారు, మీరు కూడా ప్రభుత్వ అధినేతగా వారి మీద చర్య తీసుకోవాలి. మా కొలకలపూడి శ్రీనివాస్ ఎవరో ఇల్లు కూలగొడుతున్నకి వెళ్ళాడంటే, ఏమయ్యా నువ్వు ఇలాంటి పనులు చేయకు, అధికారులు చూసుకుంటారని హెచ్చరించారు కదా, మంచిది. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు కదా, మంచిది. ఈ రఘురామకృష్ణరాజు కూడా సస్పెండ్ చేయండి. అదే కోవక అంతకంటే దారుణమైంది, అంతకంటే ఘోరమైంది. అలాగే రెండవ అంశం, నిన్ననే మేము ఇక్కడ పల్లా శ్రీనివాసరావుని కలుద్దామని చెప్పి ఆయన ఆఫీసర్ వెయిట్ చేస్తూ ఉంటే లైవ్లో కనబడుతూ ఉంది. కాకినాడ జిల్లాలో మరొకటి జరిగింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఆ కాలేజీ సిబ్బంది ఒక ప్లే గ్రౌండ్ని ఏర్పాటు చేస్తున్నారు, వాలీబాల్ కోర్టుని. ఆ కోర్టులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు ఆడుకోవడానికి వస్తే వీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి గత 2 నెలలుగా చెబుతూనే ఉన్నారు. వాళ్ళు వినకుండా దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారు. నిన్న కూడా అదే పని జరిగింది. వారిని వెళ్ళిపోమని చెప్పి ప్రిన్సిపాల్తో సహా కాలేజీ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ గొడవకి దిగి వీళ్ళ కొట్టి మళ్ళీ కసి తీరక వెనక్కి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యేకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టి ఆయన తీసుకుని ఒక దళిత డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ని మాస్క్ పెట్టుకుంటే ముఖం కనబడతలేదు, నువ్వెవడరా లంజా కొడక, నువ్వేనా ఇది ఆపిందని చెప్పి ఆ ఎమ్మెల్యే పంతం నానాజీ మాస్క్ తీసి ముఖం మీద గుద్దితే, ఎమ్మెల్యే గుద్దితే మిగతా వాళ్ళు ఊరుకుంటారండి? వాళ్ళ మేనల్లు, వాళ్ళ అనుచరులు అందరూ కలిపి మా డాక్టర్ మీద దాడి చేశారు. ఎంత దారుణం అండి ఇది! ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నీకు మా ఓట్లు వేయలేదా? జనసేనకి దళితులు ఓట్లు వేయలేదా? కూటమికి దళితుల ఓట్లు లేకుండానే మీరు అధికారంలోకి వచ్చేసారా? పంతం నానాజీ గారు, మీ నియోజకవర్గంలో మా పర్సంటేజ్ అంతా మీకు తెలియదా? నీకు ఓట్లు వేసుకొని తిరిగి కొడతావా? అంతగా కండకావరమా? అంత తలపోగరా? ఇది రౌడీ చర్య, రాజ్యాంగ వ్యతిరేక చర్య. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తమరు వెంటనే స్టేట్మెంట్ కాదు, మీరు వెంటనే చర్య తీసుకోవాలి, క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అలాగే ముఖ్యమంత్రి గారు, డోలా బాల వీరాంజనేయులు గారు, హోంమంత్రి అనిత గారు, మీరు ముగ్గురు స్పందించాలి. వారి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అదే జిల్లాలో ఇవ్వడండి అనంతబాబు, వాడిని కటకటాల్లో నెట్టాం మనం అందరం కలిపి. మరి ఎమ్మెల్యే అలాంటి పనే చేస్తూ ఉన్నాడు.
ఖచ్చితంగా దీని మీద అటు జనసేన ఇటు తెలుగుదేశం చర్య తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు సస్పెండ్ చేయాలి, పంతం నానాజీని సస్పెండ్ చేయాలని చెప్పి విదసం ఐక్య వేదిక మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు నన్ను తట్టవలసిన పని నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా?